హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో పెసర పునుకుల కర్రీని చాలా క్విక్గా చాలా టేస్టీగా ఎలా చేసానో వీడియోలో చూసేయండి. నిన్న రెసిపీలో పెసర పునుకులు ఎలా టిఫిన్కి ఎలా వేసుకున్నానో, కర్రీకి ఎలా వేసుకున్నానో చూశారు కదా. ఈరోజు వీడియోలో కర్రీని ఎలా చేసానో చూసేయండి. ఇప్పుడు కర్రీ కోసం గిన్నె పెట్టుకుని 1/3 కప్పు దాకా ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫుల్ కప్పు దాకా సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత 3 లేక 4 లేదా 5 పచ్చిమిర్చిని మీరు తినే ఘాటును బట్టి పచ్చిమిర్చి స్లైసెస్ని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి లైట్ కలర్ టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా 2 టమాటాలు, 2 ఇంచుల అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పులోకి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకుని వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్ అనేవి ఇలా లైట్ కలర్కి మారుంటాయి. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 ఫుల్ టీ స్పూన్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా యాడ్ చేసుకోండి. మనం ఏ పులుసు కర్రీస్కి అయినా సరే మెంతులు కానీ మెంతి పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ మెంతి పౌడర్ను కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పెసర పునుకులు వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా పునుకులకు సరిపడా. ఇప్పుడు కర్రీలో కొంచెం తగ్గించి వేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ. టమాటోలని గ్రైండ్ చేయకుండా చిన్న చిన్న పీసెస్ కింద కూడా వేసుకోవచ్చండి. అలా వేసుకుంటే గ్రేవీ అనేది ఇలా థిక్ కన్సిస్టెన్సీలో రాదండి, అందుకని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఉప్పు, కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్టేజ్లో మనం వేసుకున్న అన్ని స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసు మరిగే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. 5 నిమిషాలకు పులుసు ఇలా మరుగుతుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెసర పునుకులను యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి కొంచెం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది. కర్రీ రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. నిమిషాల తర్వాత కర్రీ అనేది కొంచెం దగ్గర పడుతుంది. పులుసు అనేది పీల్చుకొని పెసర పునుకులు చక్కగా కొంచెం పెద్ద సైజుగా అయ్యాయి కదా, అందుకే చిన్న చిన్న పునుకులు వేసుకోవాలండి కర్రీ కోసం. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ కూడా అంతే బాగుంటుందండి. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, పెసర పునుకుల కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.